హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఎప్పుడైనా పూజ చేసుకునే ముందు రోజు అయితే నైట్ అయితే కిచెన్ దగ్గర మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకుంటాను. నెక్స్ట్ డేకి కొంచెం వర్క్ కూడా తక్కువైపోతుంది కదా, ఇంకా మార్నింగ్ టైంలో లేచి అయితే ఇండ్లంతా తుడిచేసుకొని ఇంకా మాప్ పెట్టేసుకుని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత టిఫిన్ అయితే రెడీ చేయాలి కదా, అందుకే ఈ రోజు అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా హాఫ్ డేస్ కదా, ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా నేను 5 వరకే నా పూజ కంప్లీట్ అయిపోయిందంటే నేను 4:30కి లేచాను. హాఫ్ అన్ అవర్ నా వర్క్ అంతా పిల్లలకి లంచ్ బాక్స్ అన్ని రెడీ చేసి అయితే స్కూల్కి అయితే పంపించేసాను. ఇంకా ఇడ్లీకి కాంబినేషన్ అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. చేయడం అయితే చేసేసాను కానీ నాకైతే ఒక ఇడ్లీ కూడా మిగలలేదు. నేనైతే మిగలలేదు కానీ మనమైతే ఊరుకుంటామా, ఇంకా టీ పెట్టేసుకొని దాంట్లోకి అయితే బిస్కెట్స్ అయితే ముంచుకొని అయితే తినేసి మార్నింగ్ 5:30 అలా వంట చేశాను కాబట్టి కొంచెం చికెట్ గానే ఉంది వీడియో మొత్తం, కొంచెం అడ్జస్ట్ చేసి ఇంకా 11-12 అట్లా వంట చేసుకుని అయితే తినేసాను. నేనైతే టిఫిన్ చేశానంటే మార్నింగే తినేస్తాను, లేదంటే వంట చేశానంటే కొంచెం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక తినేస్తాను. ఇంట్లోనైతే ఇడ్లీ చేసామంటే బౌల్ తోవడానికి ఎక్కువ పని అయితే పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలు పడుతుంది కావచ్చు బౌల్ అన్ని కంప్లీట్ చేసే వరకు, సింక్ నిండా నిండిపోతాయి. ఇంకా ఇట్లనైతే నా మార్నింగ్ రొటీన్ అయితే గడిచిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.